హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది ఛానల్ స్మార్ట్ తేజు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను మా బాబుతో 5th మంత్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. December 2కి వాడికి 5 months వచ్చాయి. December 4th నేను వచ్చేసాను. అసలైతే నార్మల్ డెలివరీ కదా, 3rd monthలో వచ్చేద్దాము అనుకున్నాము. కానీ మా మమ్మీ 5th monthలో పంపించడం ఆనవాయితీ అని చెప్పి 5th month వచ్చిన 2 daysకి మేము వచ్చేసాము. December 4th నా వ్లాగ్ ఇది. అప్పుడే ఫుల్గా వర్షాలు స్టార్ట్ అయినాయి. మిచంగ్ తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటా. మా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి ఒక 2 వీధుల డిఫరెన్స్, ఇంకా పక్కనే కదా అని చెప్పి వచ్చాం. ఇప్పుడు అందరూ ఇలాగ బేబీస్కి వెల్కమ్ చెప్తున్నారు కదా. సో ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే లైఫ్లో సింగిల్ టైం వచ్చే ఈవెంట్స్. సో వీటిని మిస్ చేసుకోకూడదు అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది మా అత్తగారు మామగారు కలిసి ప్లాన్ చేసిన ఐడియా. అసలే కార్తీక మాసం, ఫ్లవర్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా అయితే భీమవరంలో కొనడం చాలా కష్టం. సో విజయవాడ నుంచి తీసుకొచ్చారు ఆ ఫ్లవర్స్ అన్నీ. ఈ పైన డెకరేషన్ మాత్రం ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. కింద మొత్తం ఫ్లోర్ మీద గుమ్మాలకి కట్టినవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్. ఏ ఈవెంట్ అయినా సరే హ్యాపీగా ఉన్నంతలో అదొక మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈవెంట్స్ చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ మెమరబుల్గా మార్చుకోవడమే లైఫ్లో ఇంపార్టెంట్. అందుకనే ఎక్కువ ఫొటోస్కి నేను వాల్యూ ఇస్తాను. అవి చూసుకుని తర్వాత ఆనందపడవచ్చు. ఆ రోజు పలానా రోజు మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తాం అనేది. సరే, ఇప్పుడు ఓవరాల్ డెకరేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. నా శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర కట్టుకొని వెళ్ళాలంట. సో ఇది ఈ శారీ హైదరాబాద్లో మా మమ్మీ వెళ్ళినప్పుడు కొని తెచ్చారన్నమాట. బాబు డ్రెస్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. లింక్ కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మా అత్తగారు దిష్టి తీసి బాబుని నన్ను ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు. ఆ దిష్టి ఎర్రుండలతో తీస్తారు, లేకపోతే ఆవు పేడతో తీస్తారు. అది ప్లస్ వాటర్తో కూడా దిష్టి తీస్తారు. చిన్నపిల్లలకి ఊరికే దిష్టి వచ్చేస్తుంది. నేను అసలు ఈ దిష్టి వాటిని నమ్మేదాన్ని కదా ఇదివరకు, కానీ వీడు పుట్టాక బాగా తెలుస్తుంది. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు దిష్టి తీస్తే కానీ మంచిగా పడుకోడు. ఒక్కొక్కసారి ఎవరైనా ఎక్కువ మంది వస్తే దిష్టి తీస్తే కానీ సరిగ్గా పడుకోడు. దిష్టి తీసి పడేస్తే నూనె గుడ్డ ఎస్పెషల్లీ అది తీసి పడేస్తే ఇంచక్క పడుకుంటాడు. ఇక్కడైతే మా ఆడబడుచులు ఇద్దరు, వదిన, వీళ్ళందరూ వచ్చి ఇలా వెల్కమ్ చెప్పారన్నమాట.
చాలా చాలా బాగుందండి. లైట్ తీస్తావు మనకు. అది చూడు పూలు ఏమో నోట్లో పెట్టేసుకుంటాడు. అయ్యా ఐ లవ్ యూ ఆయాష్. లైటింగ్ చూసుకుంటారా ఆయాష్? ఇక్కడ ఇలా టీవీలో వెల్కమ్ అయాన్ష్ అని ఎడిట్ చేసి పెట్టారు. మా హస్బెండ్ ఐడియా ఇది. సో ఓవరాల్గా వ్లాగ్ అయితే ఇది మై బేబీ వెల్కమ్ వ్లాగ్. సో హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ తేజు. బై బై.